సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీకి రెట్టింపు సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసింది. పేరుకు అధికార పక్షమే అయినా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఉంది జనసేనకే. అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అంటూ శపథాలు చేసిన వైసీపీని మట్టి కర్పించారు పవన్. పవన్ తుఫాన్ దెబ్బకు కంచుకోటల్లో కూడా తుడిచిపెట్టుకుపోయింది ఫ్యాన్ పార్టీ. అంతవరకు బాగానే ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి అంతిమ లక్ష్యం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోందా? పవన్ త్రిశూల వ్యూహంతో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన నెక్స్ట్ స్టెప్ వేయనుందా? ఏపీ రాజకీయాల్లో సంచలన శక్తిగా ఎదుగుతోంది జనసేన. గ్రౌండ్ లెవెల్లో బలమైన నిర్మాణం ఉంటే ఏ పార్టీకైనా తిరుగుండదు. ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు పవన్. జనసేనకు అన్ని నియోజకవర్గాల్లో కేడర్ ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. మరింత మంది బలమైన నేతలను తయారు చేసుకునేందుకు పవన్ త్రిశూల వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కనీసం ఇంకో 10 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ దశాబ్ద కాలంలో పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసుకుంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన సంచలన ఫలితాలు ఖాయమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని నియోజకవర్గాల్లో లీడర్లను తయారు చేసుకునే పనిలో పడ్డట్లు సమాచారం. అలా జరగాలి అంటే పవన్ పలు దఫాలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుంది. అలా నేరుగా ప్రజల్లోకి వెళ్తే జనసేనపై ప్రజల్లో ఓ ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. పవన్ పర్యటనల సమయంలో నాయకత్వం వహించే వారికి నియోజకవర్గ స్థాయిలో లీడర్లుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే మరింత మంది లీడర్లు తయారయ్యే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, రాబోయే 5 ఏళ్లలో ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచడానికి త్రిశూల వ్యూహం అమలు చేయాలని పవన్ తాజాగా మరోమారు తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలువురు పార్టీ కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక అంశాలను పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంలో భాగంగా ప్రతి 5 నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ ఇన్ఛార్జీలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సహాయపడడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం జనసేన పార్టీ బలోపేతం గురించే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ఇచ్చిన హామీలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడటం, పారదర్శక పాలన అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం దీని ఉద్దేశం. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని పవన్ సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం ఈ పర్యటనల ముఖ్య లక్ష్యం. జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను గుర్తించాలి. వాటిని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పార్టీ కేడర్ పనిచేయాలి. ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను నియమిస్తూ బూత్ స్థాయి వరకు పార్టీని పటిష్టంగా నిర్మించాలని యోచిస్తున్నారు. యువత, మహిళలను పార్టీ ఆకర్షించి వారికి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. సంస్థాగతంగా పార్టీ బలపడాలన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ స్వయంగా జిల్లాల్లో పర్యటించి ప్రజల మధ్యకి వెళ్లాలని ప్లాన్ చేశారు. గతంలో చేసిన వారాహి విజయయాత్ర స్ఫూర్తితో ఈసారి మరింత విస్తృతంగా ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీ కార్యకర్తలతో, సామాన్యులతో నేరుగా కలుస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు రాజకీయ బాధ్యతలు, సినిమా కమిట్మెంట్లు రెండూ ఉన్నా ఇకపై ప్రజల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల నుంచే
జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. ఇది కేవలం జనసేనను కూటమిలో భాగస్వామిగా నిలబెట్టేందుకు కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా మారడానికి పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇంకోవైపు జగన్ తొలి ఏడాది సైలెంట్గా ఉన్నా గత 3-4 నెలల నుంచి అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్తున్నారు. అయితే జగన్ కూడా త్వరలో పూర్తి స్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ వైసీపీ అధినేత కంటే ముందే జనంలోకి వెళ్తే ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు అవుతుందని అంటున్నారు. పవన్ గనుక జనంలోకి వెళ్తే వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా వివరిస్తే అది ప్రభుత్వానికి అలాగే జనసేన పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరగకుండా పవన్ జిల్లాల పర్యటన ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ పోటీ చేసిన ఫ్యాన్ పార్టీ మళ్లీ పుంజుకోకుండా ఉండేందుకు పవన్ జిల్లాల టూర్ ఉపయోగపడతాయని అంటున్నారు. మొత్తంగా త్రిశూల వ్యూహంతో పవన్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. త్రిశూల వ్యూహం 3 ప్రధాన అంశాలపై సాగుతుంది. ప్రభుత్వంలో పాత్ర, పార్టీని బలపరచడం, ప్రజా సంబంధాలు. మొదటిగా ప్రభుత్వ వ్యవహారాలు చురుగ్గా పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడమే కాకుండా జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. రెండవది పార్టీని బలపరచడం. ఎన్నికల తర్వాత కూడా కేడర్ మోటివేషన్ నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలిచ్చి పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. మరి త్రిశూల వ్యూహంతో జనసేన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.